మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన కొన్ని శ్రేష్టమైన మాటలు ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 10, లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 16. 16వ వచనం నుండి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులునై యుండుడి. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకు రాజుల యొద్దకు తేబడుదురు. దేవాతి దేవుడు తన శిష్యులకు ఇచ్చిన ఒక ప్రాముఖ్యమైన సూచన, తన బిడ్డలకు ఇచ్చిన ఒక ప్రాముఖ్యమైన సూచన అదేంటంటే మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి. చాలాసార్లు ఇళ్ల ముందు కొన్ని బోర్డ్స్ చూస్తాం కదండి, కుక్క ఉంది జాగ్రత్త అని, దెర్స్ అ డాగ్ ఇన్ ద హౌస్, స్టే అవే, బీ కేర్ఫుల్, ఇలా కొన్ని వార్నింగ్స్ రాస్తూ ఉంటారు. లేకపోతే కొన్ని జంతు ప్రదర్శన శాలలు ఉంటాయి, జూకి వెళ్తే ఆ సింహ బోను బయట ఒక బోర్డు ఉంటుంది, చేతులు లోపలికి పెట్టద్దు, లేకపోతే ఇంకా మీ చేతులు మీరు వదులుకోవాల్సిందే. లేకపోతే కొన్ని క్రూర జంతువుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటారు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ జంతువుల్ని ఫీడ్ చేయడానికి, ఈ జంతువులకు ఆహారం పెట్టడానికి ప్రయత్నం చేయొద్దు, ఈ జంతువుల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. లేకపోతే ఏదైనా ప్రదేశంలో పాములు ఉన్నాయి అంటే అక్కడికి వెళ్తున్నప్పుడు ముందుగానే చెప్తారు అక్కడ చాలా విషపూరితమైన పాములు ఉన్నాయి, చాలా జాగ్రత్త అని. యేసయ్య సింహాలను గూర్చి జాగ్రత్త, నాగుపాములను గూర్చి జాగ్రత్త ఇవన్నీ కాదు, కానీ మనుషులను గూర్చి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ మీ చుట్టూ ఉన్న ప్రజలు, మీ చుట్టూ ఉన్న మనుషులు అందరూ కూడా దైవభక్తి కలిగిన వారు కాదు. రోడ్డు మీద నేను జాగ్రత్తగా డ్రైవ్ చేసినప్పటికీ ఎదుటి వ్యక్తి సరిగ్గా రాకపోతే ఇటు నుంచి మనం ఎంత కేర్ఫుల్గా వెళ్ళినా మనకి ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదానికి కారణం మన జాగ్రత్త కాదు, ఎదుటి వారి యొక్క అజాగ్రత్త కదండి. అందుకని డ్రైవింగ్ అప్పుడు చాలా జాగ్రత్తగా మనం వెళ్ళాలి. ఎందుకంటే మన వెహికల్ ఒకటి మనం చూసుకుంటే సరిపోదు, ఆపోజిట్ సైడ్ నుంచి వస్తున్న వాహనాలు చూసుకోవాలి, మనల్ని ఓవర్టేక్ చేస్తున్న వాహనాలు చూసుకోవాలి. లేకపోతే సడన్గా క్రాస్ చేసేస్తారు కొంతమంది ఆలోచన లేకుండా తొందరపాటుతో, అవన్నిటిని కూడా గమనించుకోవాలి. యేసయ్య అంటున్నాడు మనుషులను గురించి జాగ్రత్త పడండి. ఎందుకు మనుషులను గురించి జాగ్రత్త పడాలి అంటే యేసయ్య చెప్పిన మాట, వారు మిమ్ములను అధిపతుల యొద్దకు రాజుల యొద్దకు వారి ఎదుట నిలబెడతారంట. ఎందుకంటే నా గూర్చి మీరు ప్రకటిస్తున్నారు కాబట్టి, నన్ను మీరు కలిగి ఉన్నారు కాబట్టి కొన్నిసార్లు మీరు కొంతమంది పెద్దవారి ఎదుట, అంటే ఈ లోక సంబంధంగా అధికారులు ఎదుట, లేకపోతే నీ బంధువులు ఎదుట, మీ కుటుంబ పెద్దల ఎదుట, లేకపోతే గ్రామ పెద్దల ఎదుట నిలబడాల్సి వస్తుందేమో. ఏంటి మందిరానికి వెళ్తున్నారంట, ఏంటి ప్రార్థన చేస్తున్నారంట, ఏంటి లంచం తీసుకోరంట, ఏంటి ఇలా అందరూ చేస్తుంటే మీరు ఇలా చేయరంట అని కొన్నిసార్లు మనుషులు ఎదుట మనం నిలబడి మన విశ్వాసాన్ని గురించి మనం జవాబు చెప్పవలసి రావచ్చు. అలాంటి సమయంలో మీరు చింతించొద్దు అంటున్నాడండి యేసయ్య. డోంట్ వరీ. చింత చాలా విషయాలకు మనం చింతపడతాం, కానీ యేసయ్య దేని విషయం చింతపడద్దు అంటున్నారంటే మీరు ఏం మాట్లాడాలి అని చింతపడద్దు. చూడండి, ఇంటర్వ్యూ వెళ్ళే వారికి ఒకటే టెన్షన్ ఉంటుంది, అదేంటంటే ఏం చెప్తానో జవాబు. ఒక వీసా ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకి ఒక టెన్షన్ ఉంటుంది, ఏం చెప్పకూడదు అదే చెప్పేశానంటే నాకు రిజెక్ట్ అయిపోద్ది వీసా, అమ్మో ఇంక మళ్ళీ వేరే దేశానికి వెళ్ళడానికి నాకు అవకాశము ఉండదు. అధికారుల యొద్ద, ప్రధానుల యొద్ద మిమ్మల్ని నిలబెట్టి మీ విశ్వాసాన్ని గురించి ప్రశ్నిస్తున్నప్పుడు నేను ఏం చెప్పాలి అని చింతపడద్దు. ఎందుకు చింతపడకూడదంటే 19వ వచనంలో, వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగూ మాటలాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరు ఏమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. ఏం చెప్పాలో ఎవరు చెప్తారు మనకి? ఏం చెప్పాలో ఎలా తెలుస్తుంది మనకి? ఏం చెప్పాలో ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుందా అండి? చెప్పండి. ఈ రోజులో మనకి ఎవరు తారసపడతారు మనకు అన్నీ తెలుస్తాయా ముందే? మనకంత అలాంటి పరిస్థితులు ఉండవు. లేకపోతే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం ప్రశ్నలు అడుగుతారు అవన్నీ మనకు ముందే తెలుస్తాయా? కొన్ని గెస్ చేయగలం, కానీ కొన్ని మనకు తెలియదు. లేకపోతే ఎవరైనా మన విశ్వాసాన్ని గురించి ప్రశ్నలు అడిగినప్పుడు కొంతమంది యక్ష ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, కొంతమంది ఒక ఆధారం లేని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వారు అడుగుతున్న ప్రశ్నలకు ఒక బేసే ఉండదు.
కొంతమంది ఆర్గ్యూ చేయాలని మాట్లాడతారు, చూసారండి? కొంతమంది ఉంటారు, వాళ్ళు డిస్కషన్ మొదలుపెట్టి ఫైనల్గా ఆ డిస్కషన్ గొడవలో దింపాలనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే దే వాంట్ టు ఫైట్. ఏదో ఒక రకంగా వాళ్ళు యుద్ధం చేయాలి. దాని కొరకు మనల్ని అలా అలా ఆ ప్రశ్న అడిగి ఈ ప్రశ్న అడిగి ఈ ప్రశ్న అడిగి ఆఖరికి ఎందులోకి దింపుతారంటే గొడవలోకి దింపుతారు. అలాంటి సందర్భాల్లో ఏం మాట్లాడాలి అని మీకు ఆలోచన వస్తుంది, ఏం మాట్లాడాలని మీరు చింతిస్తారు. కానీ యేసయ్య అంటున్నాడు, మీరు ఏం మాట్లాడాలని చింతించొద్దు. ఆ సమయం అందే, ఆ గడియలోనే దేవుడు మీరు ఏం మాట్లాడాలో అది మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దాన్ని ఏమంటారంటే సమయోచితమైన సహాయము అంటారు. హల్లెలూయా. మన దేవుడు సమయోచితమైన సహాయమును అనుగ్రహించేవాడు. ఇంగ్లీష్లో దాన్ని అంటారు టైమ్లీ హెల్ప్ అంటారు. ఏ టైంకి తగిన సహాయమో ఆ టైంకి. చూడండి, పారాషూట్ అంటారు, తెలుసు కదా మీకు? ఒక బెలూన్ లాగా ఉంటుంది. ఆ పారాషూట్ కొంతమంది ఫ్లైట్కి ఏదైనా ప్రమాదం ఉంటే, లేకపోతే ఒక ఎక్స్పెరిమెంట్గా, ఒక ఫన్ యాక్టివిటీగా ఫ్లైట్లో నుంచి దూకేసి పారాషూట్ బటన్ నొక్కుతారనమాట. బటన్ నొక్కగానే ఆ పారాషూట్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత జాగ్రత్తగా అలా గాల్లో తేలుతూ లాస్ట్కి ఎక్కడో సేఫ్ ప్లేస్లో వాళ్ళు ల్యాండ్ అవుతారు. ఇప్పుడు ఫ్లైట్లోంచి దూకాక ఆ బటన్ నొక్కుతుంటే పారాషూట్ ఓపెన్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? అవుట్, అంతే కదా. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందా అని ఇంకా ఆలోచించుకునే లోపే అన్ని జరిగిపోతాయి. ఆ టైంలో అతనికి ఏం కావాలంటే సమయోచితమైన సహాయం కావాలి. ఆ స్విచ్, ఆ బటన్ నొక్కినప్పుడు అది ఎలా అయినా పని చేయాలి, లేకపోతే చాలా ప్రమాదం. జీవితంలో కూడా కొన్నిసార్లు అట్ దాట్ పర్టిక్యులర్ మూమెంట్, ఈ సమయానికి నాకు సహాయం కావాలి, ఈ సమయం అయిపోయాక మళ్ళీ సహాయం దొరికినా దానివల్ల ఉపయోగం ఉండదు. చూడండి, పొయ్యి మీద సడన్గా ఏదైనా పెట్టేస్తారు స్త్రీలు, సడన్గా అంటుకుపోయింది అనుకోండి, అంటుకుపోగానే సమయానుకూలమైన ఆలోచన రావాలి. ఆలోచన రాకపోతే ఏం చేయాలో తెలియక తికమక్క అయిపోయి కన్ఫ్యూజ్ అయిపోయి కొంతమంది ఇంకెక్కువ డ్యామేజ్ లేకపోతే ఇంకెక్కువ ఇబ్బందిని కలుగు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే సమయోచితమైన ఆలోచన లేక. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే సమయోచితమైన సహాయమును అనుగ్రహించేవాడు, సమయోచితమైన మాటలను అనుగ్రహించి. నువ్వు ఏం మాట్లాడాలో కూడా దేవుడు నీకు బోధిస్తాడు. ఇంటర్వ్యూలో ఏం మాట్లాడాలో బోధిస్తాడండి. ఎస్, బోధిస్తాడు. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఏదైనా సలహా అడిగితే వాళ్ళకి ఏం చెప్పాలో దేవుడు జ్ఞానం ఇస్తాడా? ఖచ్చితంగా జ్ఞానము ఇస్తాడు. నువ్వు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక పని నువ్వు ఎలా చేయాలో, ఒక బాధ్యత ఎలా నిర్వర్తించాలో నీకు అనుభవం లేనప్పుడు, నీకు ఆలోచన లేనప్పుడు దేవుడు ఆలోచన చెప్తాడా? ఖచ్చితంగా దేవుడు ఆలోచన చెప్తాడు. హల్లెలూయా. నేను సేవకు రాకముందు, దైవజన్ జాన్ వెస్లీ గారితో వివాహం కాకముందు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో, ఒక టాప్ ఎంఎన్సీలో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూ ఉండేదాన్ని. సో ఉద్యోగంలో చేరిన మొట్టమొదటి సంవత్సరం అంటే ఒక ఫ్రెషర్గా జాయిన్ అయ్యాను. అప్పటికి అంత అనుభవం లేదు, వర్క్ అంతా నాకు తెలీదు. ఒక నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను జాబ్లోకి వెళ్ళడం జరిగింది. కంప్యూటర్స్ గురించి అంత ఎక్కువగా నాకు తెలీదు, నేను నేర్చుకుంటా ఉన్నాను. ఆ సమయంలో నా పైనున్న అధికారి, నా పైనున్న లీడ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి చెప్పేదాన్ని, మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, మా యేసయ్య ఇలాగా అలాగని చాలా చెప్పేదాన్ని. సడన్గా ఒకరోజు నా పైనున్న అధికారి, ఆయన ఒక వర్క్ చేస్తుంటే ఆయనకి రావట్లేదు అది. ఆయన నాకంటే ఒక 5 సంవత్సరాల అనుభవం ఎక్కువ, నాకంటే పైనున్న అధికారి. ఆ రోజు అన్నారు, ఒకసారి ఇటు రండి, వర్క్ రావట్లేదు, ఒకసారి చూడండి అన్నారు. ఆ సమయంలో నా మనసులో వెళ్తున్న ఆలోచనలు ఏంటంటే, నాకే ఏమీ రాదు, ఆయనకు 5 సంవత్సరాల అనుభవం ఉండే ఆయనకు రాంది నాకెలా వస్తుంది? నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను, నేను ఇప్పుడే చదువు ముగించుకొని ఉద్యోగానికి వచ్చాను. ఇప్పుడు ఆయనకి రాని వర్క్ నన్ను అడుగుతున్నారంటే, దేవా నువ్వు నాకు సహాయం చేయకపోతే నా వల్ల కాదు. నేను కూర్చున్న సీట్ నుంచి నా పై అధికారి ఉన్న సీట్కి ఒక 5-6 అడుగులు వేయాలంతే. ఈ 5-6 అడుగులు వేసే లోపల చిన్న ప్రార్థన చేసుకున్నాను మనసులో, ప్రభు నాకు ఏం చెయ్యాలో ఏమీ తెలీదు, కానీ సమయోచితమైన ఆలోచన నీవు అనుగ్రహించి. ఆ 2 క్షణాలే ఉందండి, ప్రార్థన చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం లేదు. ఇలా వచ్చి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో పెట్టుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడానికి అంత టైం నాకు లేదు. పోనీ ఒక రాత్రంతా ప్రార్థనలో గడిపి తర్వాత పొద్దునెళ్ళి వర్క్ చేద్దామంటే అవకాశం లేదు. సరే, ఆ 4 అడుగులు వేసే లోపే ప్రార్థన చేసుకున్న, ప్రభు నాకు సహాయం చేయి, నన్నైతే నువ్వు సిగ్గుపడా నివ్వకు, నేనైతే నీ గురించి చాలా గొప్పగా చెప్తున్నాను అయ్యా, నువ్వు నాకు సహాయం చేయాలి, నువ్వు నా తల ఎత్తాలి. సరే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత దేవుడు అంటున్నాడు, మౌస్ పట్టుకున్న, కంప్యూటర్కి ఒక మౌస్ ఉంటుందండి, అంటే మన ఎలుక కాదు, కంప్యూటర్కి మౌస్ ఉంటుంది కదా, కంప్యూటర్ ఆపరేట్ చేసే వాళ్ళందరికీ తెలుసు. ఆ మౌస్ పట్టుకున్నాను ఏదో వచ్చినట్టు, పట్టుకోగానే దేవుడు అంటున్నాడు, అది నొక్కు, ఇది నొక్కు, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, ఇది చెయ్యి, అది చెయ్యి అని ఎవరన్నా పక్క నుండి నాకు చెప్తే ఎలా ఉంటుందో దేవుడు అలా చెప్తున్నారండి.
అది చేశాను, ఇది చేశాను. సరే రన్ చేయగానే ఎగ్జాక్ట్గా అది రన్ అయిపోయిందండి. హల్లెలూయా. ఏ పని జరగాలో ఆ పని జరిగిపోయిన తర్వాత ఇంకా అప్పటి నుంచి నా పై అధికారికి ఒక ఇంప్రెషన్ పడిపోయింది ఏంటంటే ఈవిడకి అన్నీ తెలుసని. కానీ మ్యాటర్ ఏంటంటే నాకు అన్నీ తెలీదు. కానీ సమయోచితమైన సహాయం ఎవరిస్తున్నారంటే నా పరలోకపు తండ్రి ఇస్తున్నాడు. హల్లెలూయా. నీ ఉద్యోగంలో నీకు సమయోచితమైన సహాయం కావాలా? ఒక అధికారి ఎదుట నిలబడినప్పుడు, మాట్లాడవలసి వచ్చినప్పుడు సమయోచితమైన సహాయం కావాలా? ఒకవేళ మనుషులు నిన్ను వారి ఎదుట నిలబెట్టి ఒక తప్పిదస్తునిగా, నేరస్తునిగా నిన్ను నిందిస్తూ ఉన్నప్పుడు, అవమానిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఏం మాట్లాడాలో తగిన ఆలోచన లేనప్పుడు నీకు సమయోచితమైన సహాయం కావాలా? నీ విశ్వాసాన్ని గురించి ఎవరైనా ప్రశ్నించి నీ దేవుడు ఎలాంటి వాడు, నీ దేవుడు ఏం చేశాడు, నీ దేవుడు ఏంటి అని అడిగితే నీకేం చెప్పాలో సమయోచితమైన ఆలోచన కావాలా? దేవుడు అంటున్నాడు, మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. నాలుకలో చాలా శక్తి ఉందండి. ఆమేన్. నాలుకలో చాలా శక్తి ఉంది. దేర్ ఇస్ గ్రేట్ పవర్ ఇన్ ద టంగ్. నాలుకలో ఎందుకు శక్తి ఉంది? సైంటిస్ట్ చెప్తారు, దేహంలో అత్యంత బలమైన కండరం మన నాలుకలో ఉంటుందంట. తెలుసా? కొంతమంది అంటారు కదా, నాలుక కోసేస్తానంటారు. అమ్మలు పిల్లల్ని భయపెట్టాలంటే అంటారు, అబద్ధం చెప్పావనుకో నాలుక కోసేస్తానంటారు కదా. కానీ నాలుక కోయడం అంత ఈజీ కాదండి. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ మసిల్, బలమైన కండరం నాలుకలో ఉంటుందంట. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నోరు, మన నాలుక అత్యంత శక్తివంతమైనది. కారణం జీవ మరణములు నాలుక వశము. హల్లెలూయా. జీవ మరణములు నాలుక వశం. ఇట్స్ లైక్ అన్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్. ఈ నాలుకతో జీవపు మాటలు పలికితే నీ జీవితము సంతోషంతో, ఆనందముతో, సమృద్ధి అయిన జీవంతో ముందుకు వెళ్తుంది. ఈ నాలుకతో భయంకరమైన మాటలు మాట్లాడితే చాలా హాని మనకు మనం కలుగ చేసుకుంటాం, మన ఎదుట ఉన్న వారికి కూడా కలుగ చేస్తాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 4వ వచనంలో ఒక శ్రేష్టమైన ప్రార్థన మనం చూస్తాం. చూడండి, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యునికి తగిన నోరు. ఏసై శిష్యులు ఎలా మాట్లాడతారంటే శిష్యులు గురువులాగా మాట్లాడతారు, అంతే కదా. కొంతమంది శిష్యరికం చేస్తారు, వాళ్ళు ఎలా ఉంటారంటే గురువు యొక్క డూపుల్లా ఉంటారు, అవునా కదా. కొంతమంది శిష్యులు శిష్యరికం చేసి గురువు యొక్క మినీ మోడల్స్ లా తయారవుతారు. ఎలా ఉంటుందంటే కళ్ళు మూసుకొని వింటే, ఓ పలానా ఆయనని ఫాలో అయ్యే వాళ్ళండి, ఎందుకంటే ఆయన యొక్క టీచింగ్ విధానం లేకపోతే ఆయన మాట్లాడే విధానం అంతా వీళ్ళ దగ్గర అదే కనబడుతుందని. యేసయ్య యొక్క శిష్యులు యేసయ్యని చూసి చాలా నేర్చుకున్నారు. బికాస్ దే అబ్జర్వ్ జీసస్, దే వాచ్డ్ జీసస్, దే లెర్న్ ఫ్రమ్ హిమ్. ఇప్పుడు వాక్యం చెప్తుంది, శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యునికి తగిన నోరు ఉండడం అంటే ఏంటి? శిష్యునికి తగిన నోరు అంటే ఏంటంటే, శిష్యునికి తగిన నోరు కొన్ని మాటలు మాట్లాడుతుందంట. ఆ మాటలు ఎలా ఉంటాయంటే, అలసిన వాణిని మాటల చేత ఊరడించే జ్ఞానం. The tongue that speaks comforting words. ఆదరణకరమైన మాటలు మాటలాడే నోరు. ఈ నోరు ఒక మాటలో చెప్పాలంటే ఒక జీవపు ఊట లాంటి నోరు. హల్లెలూయా. శిష్యునికి తగిన నోరు. నీ నోటిని దేవునికి అప్పగిస్తే, నీ నోటి పైన, నీ నోటి మాటల పైన దేవుని అధికారానికి ఒప్పుకుంటే దేవుడు శిష్యునికి తగిన నోరు మనకి ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. యేసే కూడా ఈ లోకంలో జీవించినప్పుడు ఒక మాట చెప్పారు, ఒక వ్యక్తి లోపలికి వెళ్ళేది అతన్ని అపవిత్రపరచదు, కానీ లోపల నుండి బయటకు వచ్చేది అతన్ని అపవిత్రపరుస్తుంది అని. చాలాసార్లు చూడండి, బయట నుండి కూరగాయలు తీసుకురాగానే ఒక్కొక్క తల్లి కిచెన్లో కూరగాయలు 10 సార్లు కడుగుతుంది. ఎందుకంటే అమ్మో వీటి మీద ఏ దుమ్ము పడిందో, వీటి మీద ఏ మందులు చల్లారో ఈ పంటలు బాగా పండడానికి, లేకపోతే వీటికి పురుగు పట్టకుండా ఉండడానికని కొంతమంది ఉప్పేసి కడుగుతారు, కొంతమంది ఇంకా రకరకాల పదార్థాలు వేసి కడిగి కరోనా స్టార్ట్ అయిన తర్వాత అయితే బయట నుంచి వచ్చినవి ఎంత వాష్ చేసుకుంటున్నామో మనం. చేతులు చాలా జాగ్రత్తగా కడుక్కుంటున్నాం, పండ్లు వాష్ చేస్తున్నాం, కూరగాయలు వాష్ చేస్తున్నాం. ఏదైనా వస్తువులు బయట నుండి తెచ్చుకుంటే, బట్టలు బయట నుండి తెచ్చుకుంటే వాటిని ఉతికితే కానీ మనం వేసుకోవడం లేదు. ఎందుకంటే
ఎందుకంటే అమ్మో వాటికి ఏమి అపవిత్రత ఉంటుందో, వాటికి ఏ వైరస్ ఉంటుందో, వాటికి ఏ బ్యాక్టీరియా ఉంటుందో అది మళ్ళీ దేహంలోకి వెళ్తుందో. చాలాసార్లు బయట నుండి లోపలికి వెళ్ళే వాటి గురించి చాలా జాగ్రత్తగా మనం ఉంటాం, కానీ లోపల నుంచి బయటకు వచ్చే వాటి మీద చాలాసార్లు మనకి కంట్రోల్ ఉండదు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 11వ వచనంలో యేసయ్య ఒక మాట సెలవిచ్చారు చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 11వ వచనం, నోట పడునది మనుషుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినది మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పెను. మన నోట్లోకి వెళ్ళే ఒకవేళ అనారోగ్యకరమైన పదార్థాలు మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయేమో, కానీ నోటి నుండి బయటకు వచ్చే బూతు మాటలు, అపవిత్రమైన మాటలు, భయంకరమైన మాటలు ఇతరులకు చాలా హాని కలుగజేస్తాయి. మనల్ని కూడా పాపులుగా అవి నిలబెడతాయి తీర్పులో. చాలాసార్లు అనుకుంటాము నా లోపలికి వెళ్ళేదే నేను జాగ్రత్తగా చూసుకోవాలని, కానీ వీ మస్ట్ బి డబుల్ కేర్ఫుల్ అబౌట్ వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ అస్. మన లోపలికి వెళ్ళే వాటిని గురించి ఎంత జాగ్రత్త పడుతున్నామో, లోపల నుండి బయటకు వచ్చే వాటి గురించి ఇంకా అంతకంటే జాగ్రత్త పడాలి. చూడండి, పిల్లలు కుళ్ళిపోయిన ఏదైనా పండు తీసుకొని తింటుంటే ఊరుకుంటామా? చిచ్చిచి పట్టుకోవద్దు, అది దాన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తాం. కానీ లోపల నుండి బయటకు ఒక అపవిత్రమైన ఆలోచన, ఒక అపవిత్రమైన మాట, ఒక అపవిత్రమైన పని మన మనసులో ప్రాసెస్ అయ్యి అది మనం ఎగ్జిక్యూషన్లో పెడుతున్నప్పుడు అంతగా మనం స్పందించాం కదండి, చేసేస్తాం, పర్వాలేదులే అన్నట్లుగా చేసేస్తాం. కానీ ఒక మురికి కుళ్ళిపోయిన పండు లేకపోతే ఒక కుళ్ళిపోయిన వెజిటబుల్, వాటిని చూడగానే ఎలా డస్ట్బిన్లో పడేస్తామో, ఒక అపవిత్రమైన ఆలోచనలు మనలోకి వచ్చినప్పుడు, ఒక అపవిత్రమైన మాట మన నోటికి వచ్చినప్పుడు, ఒక అపవిత్రమైన కార్యం చేయాలని ఒకటి మన హృదయంలో నుండి బయటకు రాగానే చాలాసార్లు దాన్ని తీసుకెళ్ళి ట్రాష్లో పడేయం, చెత్తకుప్పలో పడేయం. మరి లోపల చెత్తకుప్ప ఎక్కడ ఉంటుందండి? బయట అంటే డస్ట్బిన్ ఉంటుంది కదా, కిచెన్లో డస్ట్బిన్ ఉంటుంది, ఇంటి బయట డస్ట్బిన్ పెట్టుకుంటాం. మరి మన హృదయంలో వచ్చే తప్పుడు ఆలోచనలు లేకపోతే ఒక తప్పుడు మాటలు వస్తే వాటిని ఏ డస్ట్బిన్లో పడేయాలి? మన కంటికి కనబడకుండానే వస్తాయి ఇన్విజిబుల్గా. వాటిని అలాగే దేవుని యొక్క చిత్తానికి అప్పగించి, దేవుని యొక్క అధికారానికి అప్పగించి వెంటనే వాటిని ట్రాష్లో పడేయాలి. ఆ ట్రాష్ మన కంటికి కనబడదు, కానీ ఇట్ మీన్స్ యూ డోంట్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్. వచ్చిన ఆలోచనను నువ్వు క్రియారూపకంగా చేయకూడదు, అంతే, అక్కడికి ఆపేయాలి. తప్పుడు ఆలోచనలు రావడం పాపమా అండి అంటే, శోధన రావడం పాపమా అంటే, శోధన రాకుండా మనం ఆపగలుగుతామండి? వ్యాధులే రాకుండా ఆపగలుగుతామా? ఒక మనిషికి ఏ వ్యాధి రాకుండా ఆపగలుగుతారా? ఎంత జాగ్రత్తగా ఉన్న ఏదో ఒక వ్యాధి, కనీసం ఒక దగ్గు జలువన్నా వస్తుంది, అవునా కాదు? ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఒక రూమ్లో ఉండి అసలు బయటకు వెళ్లకుండా, ఆ తర్వాత చుట్టూ డాక్టర్స్ని పెట్టుకొని అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక రోగం శరీరంలో ఉన్నాం కాబట్టి వస్తుంది. ఇప్పుడు లోపల పాపపు ఆలోచనలు లేకపోతే అపవిత్రమైన మాటలు లేకపోతే కోపం, తొందరపాటుతో వచ్చే మాటలు ఇవన్నీ రావా నోట్లోకి? సడన్గా వస్తాయి. కానీ వాటిని ఏం చేయాలంటే దేవుని యొక్క అధికారానికి ఒప్పుకొని దేవునికి అయిష్టమైన వాటిని అక్కడికి ఆపేసి బయటకు రాకుండా చూసుకోవాలి. హల్లెలూయా. ఆ సమయంలో దేవుడే మనకు ఏమి మాట్లాడాలో ఆయన బోధిస్తాడంట. దేవుడు అంటాడు కొన్నిసార్లు మాట్లాడొద్దు, యు స్టాప్, యు బెటర్ స్టాప్. శరీరం అంటది మాట్లాడు 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 అంటది. చూడండి, శరీరం కొన్నిసార్లు అంటే పలానా వాళ్ళకి ఫోన్ చేయి ఫోన్ చేయి ఫోన్ చేయి ఫోన్ చేయి లాగుతూ ఉంటుంది. దేవుడు అంటాడు ఫోన్ చేయకు ఫోన్ చేయకు ఫోన్ చేయకు అంటాడు. అప్పుడు మనం ఎవరికి విధేయత చూపిస్తామండి? చెప్పాలి, ఎవరు మాట్లాడట్లేదు కదా. ఎందుకంటే మనకేమనిపిస్తే అది చేస్తాం. చాలాసార్లు దేవుడు చెప్పిన మాటకు చాలాసార్లు విధేయత చూపించాం. కోపం రాగానే సాతాన్ అంటాడు మాట్లాడే, ఒక బూతు మాట మాట్లాడే, నీకు అది బయటకు వస్తే కానీ నీకు రిలీఫ్ అవ్వదు. చూడండి, కొంతమందికి కొన్ని మాటలు బయటకు వస్తే కానీ వాళ్ళకి లోపలున్న ఆయాసం తగ్గదు, లేకపోతే ఇంకా రెస్ట్లెస్ అయిపోతూ ఉంటారు. దేవుడు అంటాడు నువ్వు మాట్లాడొద్దు, శిష్యునికి తగిన నోరు నీకు ఉండాలి, నువ్వు కంట్రోల్ చేసుకో, నువ్వు నిగ్రహించుకో, క్షమించు, ప్రేమించు, దయగలిగిన మాటలు రానివ్వు, అపవిత్రమైన మాటలు రానివ్వకు, శాపనార్థాలు నీ నోట రానివ్వకు. మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడితే గనుక దూషణ మాటలు, శాపగ్రస్తమైన మాటలు మన నోట ఉండకూడదు. ఆశీర్వచనమే పలకాలని దేవుని వాక్యంలో ఉంది. కానీ కొన్నిసార్లు మనకు అపకారం చేసిన వాళ్ళని కొంతమంది ఇంకా మొదలుపెట్టి శాపనార్థాలు పెడతా ఉంటారండి. మా ఇంటి పక్కన ఒక ఆవిడ ఉండేది మా చిన్నతనంలో. ఉదయం లేచిన దగ్గర నుండి ఆవిడకి ఎవరో ఉద్యోగం ఇచ్చినట్టు బూతు మాటలు మాట్లాడుతూ ఉండేది కూర్చొని. అదొక టైం పాస్ అనమాట. మాకేమో సుప్రభాతం అది. అమ్మో, చాలా చిన్నపిల్లలం. మా నాన్నగారు కిటికీలన్నీ వేసేవారు,
ఎందుకంటే అసలే చిన్నపిల్లల మాటలన్నీ సడన్గా తెలియదు కదా, ఏది మంచో ఏది చెడో తెలియదు, ఎక్కడ నేర్చేసుకుంటామో అని కిటికీలన్నీ వేసేసేవారు. అయినా ఈవిడ లౌడ్ స్పీకర్లా మాట్లాడేస్తూ ఉండేది. ఇంకా తర్వాత కొన్ని రోజులు చూసాము, ఆ తర్వాత ఇల్లు మార్చేసాం. ఎందుకంటే అమ్మో, ఇలాంటి అపవిత్రమైన మాటలు మన చెవిన పడడం కంటే కొంచెం ప్రశాంతమైన స్థలానికి వెళ్ళిపోతే మేలు అని. హల్లెలూయా. సో మొట్టమొదటి అంశము, మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. ప్రతి చిన్న కాన్వర్జేషన్ ముందు, నువ్వు చేసే ప్రతి చిన్న సంభాషణ ముందు దేవుని మీద నువ్వు ఆధారపడగలిగితే నువ్వేం మాట్లాడాలో అదే నువ్వు మాట్లాడేటట్లు, నీవేం మాట్లాడకూడదో అది మాట్లాడకుండా దేవుడు నీకు సహాయము చేస్తాడు. మీరు అనొచ్చు, ఇప్పటి వరకు నాకు అసలు కంట్రోలే లేదండి నా మాటల మీద, అంటే దేవుడు ఇస్తాడు కంట్రోల్. హల్లెలూయా. కారు కొనుక్కున్నానండి, మంచి కారు, కానీ దానికి బ్రేకే లేదండి అంటే అవుట్, అంతే కదండి. మంచి బైక్ ఉందండి, బుల్లెట్, రాయల్ ఎన్ఫీల్డ్, కానీ బ్రేక్ లేదండి అంటే నువ్వు బ్రేక్ అయిపోతావు రోడ్డు మీదకి వెళ్ళాక, స్పీడ్గా వెళ్ళిపోతావు, అంతే కదండి. చాలాసార్లు మనలో ఈ బ్రేక్ ఉండదు. ఆ బ్రేక్ అంటే ఏంటంటే నిగ్రహ శక్తి, దేవుని అధికారానికి అప్పగించుకోవడం. వచ్చినవన్నీ మాట్లాడేస్తే, వచ్చిన ఆవేశం అంతా బయటకు చూపించేస్తే, ఒక మూర్ఖుని వలె మాట్లాడితే, అపవిత్రమైన మాటలు మాట్లాడితే వాటి వలన దేవునికి ఎంత అవమానమో, ఎంత డ్యామేజ్ కలుగుతుందో కదండి. డ్యామేజ్ చేసేయడం ఈజీ, కానీ రిపేర్ చేయడం కష్టం. డ్యామేజ్ చేసుకోవడం చాలా ఈజీ, అది మన సాక్ష్యమైనా లేకపోతే ఒక సంబంధ బాంధవ్యాలైనా, కానీ ఆ తర్వాత వాటిని పునరుద్ధరించుకోవాలంటే చాలా చాలా కష్టం. అందుకే దేవుడు అంటున్నాడు, ఆ సమయంలో మీరేం చెప్పాలో మీకు నేను బోధిస్తాను. రెండవదిగా చూడండి, 24వ వచనం, మత్తయి సువార్త 10వ అధ్యాయము 24వ వచనం. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలెను ఉండినా చాలును. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మీరు నా శిష్యుల వలె ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు నాలా ఉంటే సరిపోద్ది, నాలాగా ఉంటే చాలు. ఇప్పుడు మనం ఎవరిలా ఉండాలి? పిల్లలకి తల్లిదండ్రుల పోలికలు, పిల్లలు పుట్టగానే వచ్చిన వాళ్ళందరూ ఒక డైలాగ్ వేసి వెళ్తారు, అచ్చు వాళ్ళ నాన్నలాగే ఉన్నాడండి, అచ్చు వాళ్ళ అమ్మ పోలిక అండి అంటే అమ్మ నాన్న ఎంత మురిసిపోతారో, అబ్బా నాలా పుట్టేశాడు, నాలా పుట్టిందని ఎంత ఆనందపడిపోతారు. ఇప్పుడు మనలో ఎవరి పోలిక కనబడాలి? అమ్మ పోలిక, నాన్న పోలిక, తాత పోలిక, ఇవన్నీ కాదండి. ఈ పోలికలను బట్టి మనం మురిసిపోతాం, కానీ పరలోకపు తండ్రి సంతోషించాలంటే మనలో దేవుని పోలిక కనబడాలి. హల్లెలూయా. దేవుని పోలిక మనలో ఎప్పుడైనా కనబడిందా? దేవుని పోలిక, దేవుని యొక్క లక్షణాలు మనలో ఎప్పుడైనా కనబడ్డాయా? యేసే చెప్తున్న మాట, శిష్యుడు తన బోధకుని వలె, దాసుడు తన యజమానుని వలె ఉండిన చాలు. అసలు యేసే ఎలా ఉన్నాడో ఎలా తెలుస్తుందండి? యేసే ఎలా ఉన్నారో ఎలా తెలుస్తుంది? యేసే యొక్క లక్షణాలు ఎలా తెలుసుకోవచ్చు? యేసే ఎలా మాట్లాడారో ఎలా తెలుస్తుంది? యేసే ఎవరితో ఫ్రెండ్షిప్ చేశారో ఎలా తెలుస్తుంది? యేసే ఒక సమయం వచ్చినప్పుడు, ఒక సందర్భం వచ్చినప్పుడు ఆయన ఎలా వ్యవహరించారు, ఆయన సమస్యలు వచ్చినప్పుడు వాటితో ఎలా డీల్ చేశారో ఎలా తెలుస్తుందంటే ఆయన వాక్యాన్ని పఠించడం ద్వారా. హల్లెలూయా. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు క్షుణ్ణంగా చదివితే యేసు ప్రభు యొక్క జీవిత వివరాలు చాలా స్పష్టంగా ఈ 4 సువార్తలలో మనం చదవచ్చు. ఒకవేళ ఇఫ్ యు ఆర్ అ న్యూ బిలీవర్, కొత్తగా ప్రభు నందు విశ్వాసం ఉంచిన వాళ్ళు న్యాయాధిపతుల గ్రంథం, రాజుల గ్రంథం, ఈ లేవీకాండం ఇవన్నీ చదివితే కొంచెం అర్థం కాదు, కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇవన్నీ ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు, చదివిన అధ్యాయం మొత్తంలో ఒక లైన్ అర్థం అవుతుంది, ఇంకేం అర్థం అవ్వట్లేదు. సువార్తలు చదివితే చాలా స్పష్టంగా మనకి యేసే యొక్క జీవితము, యేసే యొక్క పుట్టుక, ఆయన యొక్క జీవితము, ఆయన మరణము, ఆయన పునరుత్థానము, ఆయన యొక్క బోధలు, ఆయన యొక్క ప్రసంగాలు, ఇవన్నిటిని కూడా చాలా స్పష్టంగా మనము గమనించవచ్చు. శిష్యుడు తన బోధకుని వలె ఉంటే, దాసుడు తన యజమానుని వలె ఉంటే చాలు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట వ్రాయబడింది చూడండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలి యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. జీసస్ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్.
ఉదాహరణగా, ఒక మాదిరిగా యేసు ప్రభు మన కొరకు ఉన్నారు. ఒక మాదిరిని యేసయ్య మన కొరకు ఉంచి వెళ్ళారు. ఇప్పుడు నేను ఎవరిని ఫాలో అవ్వాలండి అంటే యేసే అంటున్నాడు, నన్ను ఫాలో అవ్వండి అంటున్నాడు. హల్లెలూయా. క్రీస్తు మన కొరకు మాదిరిని ఉంచి పోయెను. క్రీస్తు ప్రభు ఉంచిన మాదిరి ఏంటి? కుడి చెంప మీద కొడితే యేసే ఏమన్నారండి? ఎంత కష్టం అది. మన పరిస్థితి ఎలా ఉంటుందండి? ఒక చెంప పగలగొడితే మనం 2 చెంపలు పగలగొట్టేస్తాం ఎదుటి వాళ్ళని కదండి. ఒక్క మాట అంటే 2 మాటలు అంటే కానీ నెమ్మది ఉండదు. మనకు అన్యాయం చేస్తే వాడు నాశనం అయిపోవాలని చాలాసార్లు కోరుకుంటాం. శత్రువుని ప్రేమించి క్షమించే హృదయం చాలాసార్లు మనకి ఉండదు. కానీ యేసయ్య చూపించిన మాదిరి ఏంటంటే, తనని శ్రమ పెట్టిన వారిని, తనని హింసించిన వారిని క్షమించిన హృదయం. హల్లెలూయా. దయగలిగిన మాటలు ఆయన మాట్లాడాడు. ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించాడు. ఇన్ఫ్యాక్ట్ యేసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఏమనేవారంటే, హీ ఈజ్ ద సిన్నర్స్ ఫ్రెండ్ అనేవారంట. పాపుల స్నేహితుడు. పాపులతో స్నేహం ఎందుకు చేశాడంటే, వారి పాపాల్లో పాలు పంపులు పుచ్చుకోవాలని కాదు. నాట్ టు బీ అ పార్ట్ ఆఫ్ దెమ్ బట్ టు చేంజ్ దెమ్. పాపులను మార్చడానికి, పాపులకు దేవుడు ప్రేమను చూపించడానికి, పాపుల రక్షణ మార్గంలోకి రావడానికి ఆయన పాపులతో కలిసి భోజనం చేశాడు. పాపుల స్నేహితుడుగా యేసుక్రీస్తు ప్రభువు పిలువబడ్డారు. చాలాసార్లు మనం ఎవరైనా పాపుల్ని చూడగానే అమ్మో వీళ్ళ కొరకు ప్రార్థన కూడా చేయకూడదండి అంటాం. యేసయ్య పాపులతో కలిసి భోజనం చేశాడండి. పాపులను ఆయన ప్రేమించాడు. ఎవ్వరు ఏ ఒక్క ఆత్మ నశించడం ఆయనకి ఇష్టమో లేదు. దాసుడు తన యజమానుని వలె ఉంటే చాలు అంటే అర్థం ఏంటంటే, మనం కూడా యేసయ్య వంటి మనసును కలిగి ఉండాలి. హల్లెలూయా. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి. 3వ మాట మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి. భయము అనే మాట మనకి చాలా చాలా ఫెమిలియర్ కదండి. భయము చాలా మందికి బెస్ట్ ఫ్రెండ్, అవునా? ఊరికే వచ్చేస్తుంటది భయం. ఇది కుక్కల్ని చూసి నక్కల్ని చూసి వచ్చే భయం కాదండి. జీవితంలో ప్రతి చిన్న దానికి భయమే. చిన్న గడ్డ కనబడగానే అమ్మో ఇది ఏమైపోద్దో, ఏం రిపోర్ట్ వచ్చేస్తుందో. చిన్న దగ్గు రాగానే అమ్మో ఇది కరోనా ఏమో. ఎవరైనా చిన్నగా మన ఇంటి ముందు ఒక నిమ్మకాయ, అలా నిమ్మకాయల బండోడు వెళ్తా అలా జారి పడిపోయినా అమ్మో ఎవరో పెట్టేశారు, ఇంకా అయిపోయింది కదండి. ప్రతి చిన్నదానికి భయపడిపోవడం, ప్రతి చిన్నదానికి టెన్షన్ పడిపోవడం, ప్రతి చిన్నదానికి నెమ్మది లేకుండా చేసుకోవడం. యేసయ్య అంటున్నాడు, మీ ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడి. ఏ మనిషికి భయపడద్దని చెప్తున్నాడు. హల్లెలూయా. ఏ మనిషికి మనము భయపడకూడదు. ఎందుకు? ఎవరైనా మనల్ని చేస్తే మహా అయితే ఏం చేస్తారండి? మహా అయితే ఏం చేస్తారు చెప్పండి? చంపుతారు, అంతేనా? ఇంక అంతకంటే ఎక్కువ ఏం చేస్తారా? ఆత్మని చంపగలరా? నరకాగ్నికి లాక్కెళ్ళగలరా? లాక్కెళ్ళలేరుగా. ఒకవేళ అపవాది నిన్ను భయపెడుతున్నాడేమో, పలానా వాళ్ళు నిన్ను చంపేస్తారేమో, పలానా వాళ్ళు నిన్ను అలా ఇబ్బంది పెట్టేస్తారేమో, పలానా వాళ్ళు నీ ఉద్యోగం పీకేస్తారేమో, పలానా వాళ్ళు నిన్ను కిందకి లాగేస్తారేమో. కొంతమందికి ఒక భయం ఉంటుంది, అమ్మో అధికారి చెప్పినవన్నీ చేయకపోతే ఉద్యోగం పోతుందేమో. దేవునికి లోబడు, దేవునికి భయపడు, ఆ ఉద్యోగం పోయినా దేవుడు ఇంకా మంచి ఉద్యోగం ఇస్తాడు. హల్లెలూయా. స్నేహితులు భయంకరమైన తాగుడు ఇలాంటి అలవాట్లన్నిటికీ పిలుస్తూ, ఒకవేళ నువ్వు మాతో రాకపోతే నువ్వు ఒంటరోడు అయిపోతావయ్యా అంటే ఏం భయపడద్దు, ఒంటరి వారు 1000 మంది అవుతారన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకండి భయపడుతున్నారు? ఉద్యోగం పోతుందని భయమా? నీ కుటుంబంలో ఏదో జరిగిపోతుందని భయమా? దేవుడు నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరమాత్రులు నాకేమీ చేయగలరు. నువ్వు చెప్పగలవా ధైర్యంతో? మనిషి నాకు ఏమీ చేయలేడు. ఎందుకంటే దేవుడు నా జీవితాన్ని కాపాడుతున్నాడు, దేవుడు నన్ను పాలిస్తున్నాడు, దేవుడు నా సంరక్షకుడు. మనుషులు ఎన్నైనా యత్నించవచ్చు యత్నాలు, మనుషులు ఎన్నైనా మాట్లాడచ్చు మాటలు, కానీ నా దేవుని కాపుదల నాకు ఉన్నంత వరకు నన్ను ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఇంకొక శ్రేష్టమైన మాట చూడండి, 29వ వచనంలో, 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలను పడదు,
మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. దేవుడు పిచ్చుకలనే కాపాడుతున్నాడు, అవునా కదా? దేవుడు కాకులనే కాపాడుతున్నాడు. దేవుడు ఆకాశ పక్షులన్నింటినీ పోషిస్తున్నాడు. ఎన్ని ఉంటాయండి ఆకాశ పక్షులు? హౌ మెనీ బర్డ్స్? చాలా, లెక్క పెట్టలేనన్ని. ఏమన్నా మీకు దారిలో వస్తున్నప్పుడు మందిరానికి ఆహారం లేక బక్క చిక్కిపోయి రోడ్డు మీద పడిపోయి ఏమైనా కనబడ్డాయండి? మనకెప్పుడు కనబడలా. మనకెప్పుడు పక్షులు కనబడినా హ్యాపీగా ఎగురుతూ ఉంటాయి, హ్యాపీగా చాలా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. వి జస్ట్ సీ దెమ్ ఎంజాయింగ్ దేర్ లైఫ్. మరి వాటిని ఎవరు కాపాడుతున్నారు, వాటిని ఎవరు పోషిస్తున్నారు, వాటిని ఎవరు సంరక్షిస్తున్నారంటే పరలోకపు తండ్రి. దేవుడు అంటున్నాడు, పిచ్చుకల్నే నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నిన్ను జ్ఞాపకం చేసుకోనా? మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. నీ శ్రేష్టత నీకు తెలియట్లేదు, కానీ నీవు దేవుని దృష్టిలో చాలా చాలా శ్రేష్టమైన వ్యక్తివి. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు నా జీవితం వేస్ట్ అని. దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు చాలా విలువైన వ్యక్తివి, నువ్వు నా దృష్టిలో చాలా శ్రేష్టమైన వ్యక్తివి. యూ హ్యావ్ అ బిగ్ ప్లేస్ ఇన్ మై హార్ట్. దేవుడు అంటున్నాడు, నీకు నా హృదయంలో చాలా గొప్ప స్థానము ఉంది. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. తల వెంట్రుకల లెక్క ఎప్పుడెప్పుడు మారుతూ ఉంటుంది చెప్పాలి, చెప్పండి. తల వెంట్రుకల లెక్క ఎప్పుడు మారుతుంది? తల దువ్వినప్పుడల్లా మారుతుంది, అవునా? స్త్రీలకు అట్లీస్ట్. కొంతమందికి ఉంటాయేమండి స్ట్రాంగ్ హెయిర్ అని. యూజువల్గా డాక్టర్స్ ఏమంటారంటే రోజుకొక 100 జుట్టు రాలిపోతాయంట, కానీ మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయంట. ఒక 100 హెయిర్ వరకు ఊడిపోయినా దట్స్ నార్మల్ అంట, టెన్షన్ పడిపోక్కర్లే. కొంతమంది జుట్టు రాలుతూ ఉంటే టెన్షన్ పడి ఇంకా రాల్చుకుంటూ ఉంటారు. ఊడిపోతున్నాయి అంటే ఆ స్ట్రెస్కి ఇంకా రాలిపోతూ ఉంటాయి కదండి. మన ప్రేయర్ రిక్వెస్ట్లో కొంతమంది పెడతారు, అక్క నాకు హెయిర్ లాస్ ఉందక్క ప్రార్థన చేయండి అని. సరే, ప్రతి చిన్నదానికి దేవుని మీద ఆధారపడము మంచిదే. దేవుడు ఏంటి, నేనేమన్నా హెయిర్ డాక్టర్ అనుకుంటున్నావా? ట్రైకాలజిస్టా? నా దగ్గరకు వస్తున్నామని అనడండి దేవుడు. శిరస్సు నుంచి పాదం వరకు ఏ అనారోగ్యం ఉన్నా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, స్వస్థపరుస్తాడు. ఆయనకి ఏ చిన్నది చిన్న విషయం కాదు. నువ్వు ఏ చిన్నది ఆయన దగ్గర తీసుకొచ్చినా ఆయన నీ ప్రార్థన వింటాడు. అలాగని జుట్టు గురించి ఆలోచించి హృదయం గురించి ఆలోచించడం మర్చిపోదు. కొంతమంది జుట్టు కొరకు ప్రార్థన చేసుకుంటారు, రంగు కొరకు ప్రార్థన చేసుకుంటారు, ఎత్తు కొరకు ప్రార్థన చేసుకుంటారు, సన్నగవ్వాలని ప్రార్థన చేసుకుంటారు, కానీ స్పిరిచువల్గా ఉండాలని మాత్రం ప్రార్థన చేసుకోరు. అయ్యా నేను ఆత్మలో వర్ధిల్లాలి, నీలో బలంగా ఉండాలి ప్రభా, ఏ శోధనలో నేను పడిపోకూడదు, నీలో వాడబడాలి, ఇవి ప్రార్థన చేసుకోరు, కానీ మిగతావన్నీ చేసేసుకుంటారు. అవన్నీ నీకు వచ్చిన ఆత్మ సంబంధంగా నువ్వు దేవునికి దగ్గరగా లేకపోతే అవన్నీ వేస్టే. ఎందుకంటే ఈ దేహం ఒకరోజు మట్టిలోకి వెళ్ళిపోయేదే, ఈ దేహం ఒకరోజు క్షీణించి పోయేదే. నువ్వు ఎంత యంగ్గా ఉండాలనుకున్నా ఓల్డ్ అవుతానే ఉంటావు. ఈ హెయిర్ ఎంత నల్లగా ఉండాలనుకున్నా తెల్లగా అవుతుంది ఏదో ఒక రోజు. ఎంత స్ట్రాంగ్ ఉండాలనుకున్నా రాను రాను యాజ్ డేస్ గో బై ఏజింగ్ అనేది అవుతుందండి. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో బలం కూడా తగ్గుతుంది, కానీ ఆత్మలో బలవంతులుగా ఉండాలని మనం ఆశపడాలి, కోరుకోవాలి. హల్లెలూయా. సో 3వ మాట, ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడద్దు. కానీ ఎవరికి భయపడాలంటే ఆత్మను దేహమును నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి. దేవుడు ఎవరికి భయపడాలంటున్నాడంటే ఆయనకు భయపడమంటున్నాడు. హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడనే భయం, దేవుడు చూస్తున్నాడనే భయం. ఎక్కడికి వెళ్ళినా దేవుడు చూస్తున్నాడనే భయం, ఏ పని చేస్తున్నా దేవుడు చూస్తున్నాడనే భయం. బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు చూస్తున్నాడనే భయంతో బ్రతికిన ప్రతి ఒక్కరూ వర్ధిల్లారు. హల్లెలూయా. యోసేపు ఒక్కడే ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మివేయబడ్డాడు. ఎవరున్నారు యోసేపును చూస్తూ? అమ్మ లేదు, నాన్న లేదు, అన్నలు లేరు, కుటుంబీకులు ఎవ్వరు లేరు, బంధువులు ఎవ్వరు లేరు. యోసేపును గురించి చూసి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి మీ అబ్బాయి ఇక్కడ ఇలా ఉన్నాడండి అని రిపోర్ట్ ఇవ్వడానికి కూడా ఎవ్వరు లేరండి. కానీ యోసేపులో ఒకటి ఉండిపోయింది, అదేంటంటే దేవుని భయం. దేవుడు చూస్తున్నాడనే భయం ఉంది. అందుకే యోసేపు ఫలించడి కొమ్మగా వర్ధిల్లాడు. హల్లెలూయా. ఫలించాడంటండి, అంతే. యోసేపు ఎక్కడ ఉంటే, ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో దీవెనంట. యోసేపు పొతీఫర్ ఇంట్లో ఉంటే పొతీఫరు అతనికి కలిగిన వాటన్నిటినీ యోసేపును బట్టి దేవుడు ఆశీర్వదించాడు. సో చుట్టూ ఉన్న వారు గుర్తించారు, హీ ఈజ్ సంథింగ్ స్పెషల్, ఇతను చాలా ప్రత్యేకమైన వాడు, ఇతను వర్ధిల్లే అనుభవంతో ఉన్నాడు. కారణం ఏంటంటే యోసేపు దేవునికి భయపడ్డాడు. ఈ శుక్రవారం ప్రార్థనకి ఎందుకు వచ్చామో తెలుసా అండి?
ఆశీర్వాదాలు మోసుకెళ్ళడానికి మాత్రమే కాదు, ప్రార్థనలకు జవాబులు పొందుకొని వెళ్ళడానికి మాత్రమే కాదు, స్వస్థత పొందుకోవడానికి మాత్రమే కాదు, దైవ భయమును కూడా నింపుకొని వెళ్ళడానికి వచ్చాం. హల్లెలూయా. దేవుని గుర్చిన భయము ఇట్ షుడ్ కాన్స్టెంట్లీ బి దేర్. ప్రతి విశ్వాసులు ఎప్పుడు కూడా ఉండాలి. కొన్నిసార్లు చిన్నగా భయం పోతుంది. భయం అంటే దేవుని చూసి వణికిపోవడం కాదండి. ఇట్స్ అ రెవరెన్షియల్ ఫియర్. గౌరవముతో కూడిన భయము, భక్తి. దేవుడు చూస్తున్నాడు అనే గ్రహింపు, దేవుని ఆజ్ఞలను, దేవుని యొక్క న్యాయ విధులను ధిక్కరించకూడదు అనే భయము, దేవుడు ఒక రోజు తీర్పు తీరుస్తాడు అని జ్ఞాపకము ఉన్నప్పుడు, దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు అని జ్ఞాపకం ఉన్నప్పుడు, దేవుడు గమనిస్తున్నాడు అని జ్ఞాపకం ఉన్నప్పుడు, దేవునికి ఒక రోజు నేను ప్రతిదానికి లెక్క అప్పచెప్పాలి అని జ్ఞాపకం ఉన్నప్పుడు, దేవుడు నా జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని ఆయన చూస్తున్నాడు, పట్టించుకుంటున్నాడు అని జ్ఞాపకం ఉన్నప్పుడు, నా జీవితము ద్వారా దేవుని గణపరచాలని ఆలోచన ఉన్నప్పుడు, అప్పుడు మనం నిజంగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నవారం అవుతాం. దేవుడు అంటున్నాడు, ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడద్దు, కానీ ఆత్మను దేహమును రెండిటి నరకములో పడవేయగలిగిన వానికి భయపడండి. ఉదయకాల సమయంలో అడుగుదాం, ప్రభా నాకు నీ యందు భయభక్తులు ఇవ్వు, నాకు భయభక్తులు. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులే ప్రతి ఆశీర్వాదానికి మూలం. హల్లెలూయా. చాలాసార్లు పిల్లల గురించి ఏం ప్రార్థన చేస్తాను తెలుసా అండి? నా పిల్లలు మంచి విద్యావంతులుగా చేయ ప్రభా. నేను కూడా చేస్తానండి ఆ ప్రార్థన. ఇంకేం ప్రార్థన చేస్తాం? నా పిల్లలకు మంచి ఆరోగ్యం ఈ ప్రభా. నేను కూడా చేస్తాను ఆ ప్రార్థన. నా పిల్లలు ఉన్నత స్థితికి వెళ్ళాలి ప్రభా. ఎస్, మనందరం చేస్తాం ఆ ప్రార్థన. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఏం అడగాలి తెలుసా? నా పిల్లలు నీ యందు భయభక్తుల్లో ఉండాలి ప్రభా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదాలు అన్నీ ఇస్తాడు దేవుడు. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అడుగుదాం, ప్రభా చాలాసార్లు వ్యర్థమైన వాటికి భయపడుతున్నంతగా నీ ఎడల భయభక్తులు నాకు లేవయ్యా. నిన్ను గూర్చిన ఆలోచన, నిన్ను గూర్చిన ధ్యానము నా జీవితంలో, నా మార్గాలలో, ప్రతి విషయంలో నీ అధికారానికి ఒప్పుకోలేకపోతున్నా ప్రభా. నా మార్గాలన్నిటిలో నీ అధికారానికి ఒప్పుకోలేకపోతున్నాను. ఈ సన్నిధిలో నన్ను నేను అప్పగించుకుంటున్నా ప్రభా. ఆత్మను దేహమును నరకములో పడవేయవానికి భయపడు అన్నావు ప్రభా. నీ యందు భయభక్తులు నాకు ఇవ్వయ్యా. లార్డ్, ఫిల్ మీ విత్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. నీ యందు భయభక్తులు కలిగి ఉండడానికి సహాయం చేయి. నా బిడ్డలు, నా కుటుంబం నీ యందు భయభక్తులు కలిగి ఉండడానికి సహాయం చేయి ప్రభా. అడుగుదాం ప్రభుని. వ్యర్థమైన వాటికి భయపడుతున్నాం, కానీ అధికారులకు భయపడుతున్నాం, వ్యాధులకు భయపడుతున్నాం, జంతువులకు భయపడుతున్నాం. కొన్నిసార్లు చిన్న చిన్న పురుగులను చూసి భయపడుతున్నాం, కానీ దేవుడు అంటే భయభక్తులు ఉండడం లేదు మన జీవితాలలో. ఎవరో నీకేదో కీడు చేస్తారని భయపడుతున్నావు, కానీ దేవుని యందు భయభక్తులు నీకు ఉండడం లేదు. అందుకే నువ్వు ఏది భయపడుతున్నావో, నేను భయపడినది నా మీదకి వచ్చినట్లుగా కొన్నిసార్లు భయపడినవి జరుగుతున్నాయి జీవితంలో. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు, నిన్ను భద్రపరిచేవాడు నేను, నీ తల వెంట్రుకలన్నీ లెక్కించాను, అంతగా నిన్ను ప్రేమిస్తున్నాను. అవును ప్రభా, నీ ప్రేమ గొప్పదయ్యా, నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లించుకున్నాం. శిష్యునికి తగిన నోరు మాకు ఈ ప్రభా. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడకుండా, ఇతరులను గాయపరిచే మాటలు మాట్లాడకుండా, ఇతరులను తగ్గించే మాటలు మాట్లాడకుండా, గర్వపు మాటలు మాట్లాడకుండా ప్రభా మా నోటిని నీకు అప్పగించుకుంటున్నామయ్యా. ఏ సమయంలో ఎలా మాట్లాడాలో మీరే తగిన ఆలోచన, తగిన జ్ఞానము మాకు అనుగ్రహించండి. శిష్యునికి తగిన నోరు, అలసిన వాని ఊరడించు మాటలు మాట్లాడే జ్ఞానం మాకు ఇవ్వు ప్రభా. నిన్ను పోలి మేము నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి. విన్న వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయండి. మిమ్మల్ని స్తుతించి ఆరాధించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.